మంచుకొండల్లో భోలేనాథుడి యాత్ర ప్రారంభమైంది. అమర్నాథ్ యాత్రకు అధికారులు జెండా ఊపారు. స్వయంభూ హిమలింగ దర్శనానికి తొలి విడతలో 1100 మంది భక్తులు బల్దాడ్ నుంచి బయలుదేరి వెళ్లారు. ఎత్తైన పర్వతాలు, ఎముకలు కొరికే చలి, అడుగు తీసి అడుగు వేయలేని క్లిష్ట రహదారుల్లో బారులు తీరిన భక్తుల శివనామ స్మరణలు. జులై వచ్చిందంటే జమ్మూ కాశ్మీర్లో ఏటా కనిపించే సందడి ఇది. హిమాలయాల్లో వెలిసిన పరమశివుని సహజ సిద్ధ అవతారాన్ని దర్శించుకునేందుకే ఏటా లక్షలాది భక్తులు అమర్నాథ్ కు తరలివస్తారు. జమ్మూ కాశ్మీర్ నుంచి బల్టాల్, పహల్గం మార్గాల మీదుగా సాగే ఈ యాత్రలో భక్తులు ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఇవాటి నుంచి ప్రారంభమైన యాత్రకు మార్చి 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించింది అమర్నాథ్ ష్రైన్ బోర్డ్. దేశవ్యాప్తంగా 87 జమ్మూ కాశ్మీర్, 305 పంజాబ్ నేషనల్ బ్యాంక్, 38 యెస్ బ్యాంకుల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఇచ్చిన సూచనల మేరకు యాత్రికులకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తప్పనిసరి చేసింది. జమ్మూలో అధికారులు జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. తొలి విడతలో బల్టాల్ మార్గం ద్వారా 1100 మంది భక్తులు అమర్నాథ్ యాత్రకు పయనమయ్యారు. భక్తులు వెళ్లే మార్గంలో సిఆర్పీఎఫ్ బలగాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అనుమానిత ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈసారి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా అమర్నాథ్ దర్శనం చేసుకోనున్నారు. ఆగస్టు 29న ఈ యాత్ర ముగియనుంది.